అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7 శనివారాల వ్రత కథ గురించి తెలుసుకుందాం. 7 శనివారాల వ్రత కథ. ఈ కథ చదివిన వారికి, విన్నవారికి, చెప్పిన వారికి, అలాగే వినిపించిన వారికి జన్మ జన్మల పాపాలు తొలగుతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ 7 వారాల వ్రత కథను భక్తి శ్రద్ధలతో చివరి వరకు వినండి. ఓం నమో వెంకటేశాయ అన్నాక కథను ప్రారంభిద్దాం. కలియుగం ఆరంభమైంది. నైమిసారణ్యంలో మహర్షులందరూ సమావేశమయ్యారు. వారి మనస్సుల్లో ఒకే ఒక్క ఆలోచన, ఈ తల్లి దోషాన్ని ఏ విధంగా నివారించాలి? ఒక సత్ర యాగం చేద్దామని నిర్ణయించారు. కానీ ఒక ప్రశ్న మిగిలింది. ఈ యజ్ఞ ఫలాన్ని ఎవరికి అర్పించాలి? అప్పుడు లేచాడు భృగు మహర్షి. ఆయన మహా తపస్వి. నేను వెళ్ళి త్రిమూర్తులను పరీక్షిస్తాను. ఎవరు అర్హులో తేల్చి వస్తాను అని బయలుదేరాడు. ఇక సత్యలోకంకి భృగు మహర్షి చేరుకున్నారు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వీణానాదంలో లీనమై ఉన్నాడు. మహర్షి యొక్క రాకను గమనించలేదు. భృగు మహర్షికి విపరీతమైన కోపం వచ్చింది. ఆగ్రహంతో రగిలిపోయాడు. సృష్టికర్తవని అహంకరిస్తున్నావా? నన్ను గుర్తించలేదా? నిన్ను శపిస్తున్నాను బ్రహ్మదేవా. ఈ భూలోకంలో నీకు ఎక్కడ కూడా పూజలు జరగకుండా ఉండుగాక అని శపించాడు భృగు మహర్షి. ఇక తర్వాత కైలాసానికి చేరుకున్నారు. భృగు మహర్షి అక్కడ పరమశివుడు పార్వతీదేవితో ఆనంద తాండవం చేస్తున్నాడు. ఆయన కూడా మహర్షి రాకను గమనించలేదు. మరోసారి కోపంతో మండిపడ్డాడు భృగు మహర్షి. నీకు భూలోకంలో లింగ రూపంలోనే పూజ జరుగుతుంది, నిజ రూపంలో కాదు అని మళ్ళీ శపించాడు. ఇక కోపంతో అక్కడి నుండి వైకుంఠానికి చేరుకున్నాడు. వైకుంఠానికి చేరుకున్నటువంటి భృగు మహర్షి అక్కడ శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై పడుకొని లక్ష్మీదేవి పాదసేవ చేస్తుండగా మాట్లాడుతున్నాడు. భృగువు యొక్క రాకను విష్ణుమూర్తి గమనించలేదు. ఈసారి భృగు మహర్షి తన సహనాన్ని కోల్పోయాడు. నేరుగా వెళ్ళి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం పైన తన్నాడు. ఆ క్షణంలో ఒక్కసారిగా 14 లోకాలు కంపించాయి. కానీ అప్పుడే అద్భుతం జరిగింది. శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా కోపగించలేదు. పరమశాంతంతో లేచి భృగు మహర్షికి నమస్కరించాడు. మునీంద్ర, మీ రాకతో వైకుంఠం పావనమైంది. మీ రాకను నేను గమనించలేదు, నన్ను క్షమించండి అంటూ స్వయంగా భృగువు యొక్క పాదాలు వత్తసాగాడు. ఇక భృగు మహర్షి ఆశ్చర్యంతో, గర్వభంగంతో, భక్తితో కరిగిపోయాడు. దేవదేవా, నీ వంటి సత్యగుణ సంపన్నులు ఈ 14 లోకాలలో లేరు. మీరే యజ్ఞఫలానికి అర్హులు. భూలోకంలో అవతరించి ధర్మాన్ని రక్షించండి. కానీ అప్పుడే ఒక సమస్య వచ్చింది. లక్ష్మీదేవికి కోపం వచ్చింది. ఎందుకంటే శ్రీహరి యొక్క వక్షస్థలమే నా నివాసం. దాని ఒక ముని తన్నాడు. నా భర్త కోపగించకపోగా ఆయనకు మర్యాదలు చేశాడు. అలా అలిగి భూలోకానికి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. ఇక లక్ష్మి లేని వైకుంఠం కళావిహీనమైపోయింది. ఆమెను వెతుక్కుంటూ విష్ణుమూర్తి స్వయంగా భూలోకానికి బయలుదేరాడు. అదే సమయంలో భూదేవి వచ్చింది. దేవా, కలియుగంలో పాపం విపరీతంగా పెరిగిపోయింది. ఈ భారాన్ని మోయలేకపోతున్నాను. నన్ను కాపాడండి అంది. శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చాడు. శేషాద్రి కొండల్లో ఒక పుట్టలో నివాసం ఏర్పరుచుకున్నాడు. ఇక అదే సమయంలో ఆకాశరాజు అనే మహారాజు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దున్నిస్తుండగా ఒక బంగారు పెట్టె బయటపడింది. దానిని తెరిచి చూస్తే మహాలక్ష్మి. కలిలో ఒక దివ్యమైన బాలిక. ఆకాశరాజు ఎంతగానో సంతోషించాడు. ఆ బాలికకు పద్మావతి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. యుక్త వయస్సు వచ్చిన పద్మావతి ఒకరోజు శ్రీనివాసుని చూసి మోహించింది. ఆకాశరాజు శ్రీనివాసు యొక్క తేజస్సును చూసి ఈయన శ్రీ మహావిష్ణువు అని గ్రహించి పద్మావతీదేవిని ఇచ్చి వివాహం చేశాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే నామంతో తిరుమల శిఖరాలపైన కలియుగ అంతం వరకు నివసించాలని నిర్ణయించుకున్నాడు. తొండమాన్ చక్రవర్తి అనే రాజు ఆ స్వామికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు.
ఇక అప్పటి నుండి నేటి వరకు శ్రీ వెంకటేశ్వరుడు భక్తులకు ఓ కల్పవృక్షంలా కొలువై ఉన్నాడు. సౌరకాతి మునులు సూతుణ్ణి అడిగారు, శ్రీనివాసుని ఆగ్రహం పొందిన భక్తుల కథని కూడా మాకు చెప్పండి అని. ఇక సూత మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. తిరుపతికి సమీపంలో ఒక చిన్న పల్లె ఉంది. అక్కడ భీముడు అనే కుమ్మరి ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ భక్తిలో అపారమైన ధనవంతుడు. ఉదయం నుండి సాయంత్రం వరకు కుండలు చేస్తూనే వెంకటేశ అనే నామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఆలయానికి వెళ్ళిన సమయం లేదు. పూజకు కనీసం పుష్పాలు కొనే డబ్బు కూడా లేదు. అందుకు ఏం చేశాడంటే, అతను పనిచేసే చోట స్వామివారి ప్రతిమను పెట్టుకున్నాడు. చేతికి అంటిన మట్టిని దానితోనే పుష్పం చేసి భక్తితో స్వామికి సమర్పించేవాడు. ఆ విధంగా ఆ కుమ్మరివాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్య పూజ చేసేవాడు. అదే సమయంలో తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు వెంకటాచలానికి వెళ్ళి బంగారు పువ్వులతో స్వామివారిని అర్చించేవారు. కానీ కొంతకాలానికి అతనిలో అహంకారం బాగా పెరిగింది. నాలా బంగారు పువ్వులతో పూజించేవారు ఎవరైనా ఉన్నారా అని ఎంతగానో గర్వపడేవాడు. ఒకరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. తానుంచినటువంటి బంగారు పుష్పం స్థానంలో కొన్ని మట్టి పువ్వులు కనిపించాయి. ఎవరు ఇలా మార్చారో, అర్చకులు ఏమైనా దొంగలించారా అని కాపలా భటులని ఉంచాడు. కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రతిరోజు అదే జరుగుతుంది. స్వామివారి వద్ద నేను పెట్టినటువంటి బంగారు పుష్పాలు మాయమయ్యి మట్టి ముద్దలు ఎలా వస్తున్నాయి? అతనికి ఏమీ అర్థం కాలేదు. ఆశ్చర్యపడ్డాడు, అలాగే కలవరపడ్డాడు. చింతాకాంతుడైనటువంటి ఆ మహారాజుకు స్వామివారు కలలో కనిపించారు. రాజా, సమీప గ్రామంలో భీముడు అనే కుమ్మరి ఉన్నాడు. అతడి మట్టి పువ్వులతో నన్ను పూజిస్తాడు. అతని భక్తి ముందు నీ బంగారు పువ్వులు నిలవలేక అదృశ్యమవుతున్నాయి. భక్తిలో అతను నిన్ను మించినవాడు. ఇక రాజుకు అంతా అర్థమైంది. స్వామివారికి నమస్కరించాడు. మరుసటి రోజు రాజు ఆ పల్లెకి వెళ్ళాడు. అక్కడ చూశాడు, భీముడు ఆ సాలి తిప్పుతూ చేతికి అంటినటువంటి ఆ మట్టిని పువ్వుగా చేసి కన్నీటితో స్వామికి సమర్పిస్తున్నాడు. తొండమాన్ చక్రవర్తి అతని దగ్గరికి వెళ్ళి, ఓయ్ కుమ్మరి, మట్టి పువ్వులతో స్వామివారిని ఎందుకు పూజిస్తున్నావు అని అడిగాడు. భీముడు వినయంగా చెప్పాడు, మహారాజా, నేను చదువురాని మూర్ఖుడిని. పూజా విధానం తెలీదు. పువ్వులు కొనే స్తోమత లేదు. కానీ స్వామివారిని ప్రేమించే హృదయం ఉంది. అందుకే ఈ మట్టి పువ్వులు నా బంగారు పుష్పాలు. ఇవి నా భక్తి సమర్పణ. ఇక ఆ రాజు కళ్ళల్లో కన్నీళ్లు. తన అహంకారం తనకు తెలిసొచ్చింది. భీముడికి నమస్కరించి తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. అలా అన్ని వేళలు కూడా స్వామివారిని పూజించినటువంటి ఆ భీముడు కొంతకాలానికి సశరీరంగా వైకుంఠానికి వెళ్ళాడు. స్వామి తొండమానుడికి కలలో కనిపించి చెప్పారు, ఇకపై నా ఉదయ ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలి అని. ఇక ఆనాటి నుండి నేటి వరకు ఓడు అనే ప్రసాదం మట్టి కుండలోనే నివేదం చేస్తారు. ఈ కథ మొత్తం విన్నటువంటి శునకాది మునులు మరో కథను తెలుపమని కోరారు. సూతుడు ఇలా చెప్పసాగాడు. కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు, అతని భార్య మాలిని నివసించేవారు. వేద పండితుడు, ధర్మపారాయణుడు, వెంకటేశ్వర భక్తుడు. ఒకరోజు వారింటికి కాశీయాత్ర చేసినటువంటి ఒక బ్రాహ్మణ అవతారంలో అతిథిగా వచ్చాడు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు దేవదత్తుని యొక్క జాతకం చూసి దిగ్భ్రాంతి చెందాడు. దేవదత్త, నీ జాతకంలో శనిదోషం ఉంది. అపమృత్యు యోగం కనిపిస్తుంది. ఆ మాట వినగానే మాలిని భయంతో వణికింది. ఏమైనా పరిహారం ఉందా అని అడిగింది. ఉంది. సప్త శనివార వ్రతం చేయండి. స్వామివారిని భక్తితో ఆరాధించండి. అలాగే శనీశ్వరుని కూడా. ఇక ఆ శనివారం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఈశాన్య భాగంలో పూజాపీఠం ఏర్పాటు చేశారు. స్వామి యొక్క చిత్రపటాన్ని ప్రతిష్ఠించారు. నైవేద్యంగా కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల రుద్రాక్షలు, 7 చింబిలి ఉండలు భక్తి శ్రద్ధలతో పూజ చేసి బ్రాహ్మణుడికి భోజనం పెట్టి
తరువాత తాము భోజనం చేశారు. ఇలా వరుసగా 7 శనివారాలు వ్రతం చేశారు. ఇక 7వ నాటి శనివారం రాత్రి స్వామివారు మాలినికి స్వప్నంలో సాక్షాత్కరించారు. పరమసాధ్వి, నీ భక్తికి చాలా సంతోషించాను. నీ భర్తకు శనిదోషం తొలగిపోయింది. అపమృత్యు భయం కూడా తొలగిపోయింది. రాబోయే జన్మలోని ఆయుధాయాన్ని ఈ జన్మకు తెచ్చాను. మీరిద్దరూ కూడా నిండు నూరేళ్లు సుఖంగా జీవించండి. ధర్మార్థ కామ మోక్షాలు సాధించుకోండి. ఇక మెలకువ వచ్చినటువంటి మాలిని తన భర్తకు స్వప్నంలో జరిగిందంతా చెప్పింది. ఇద్దరూ ఆనంద బాష్పాలతో స్వామివారిని స్తుతించారు. శుభముహూర్తాన తిరుమలకు వెళ్ళి మొక్కును తీర్చుకొని అన్న సంతర్పణ చేశారు. జీవితాంతం స్వామివారిని సేవిస్తూ చివరికి శ్రీ వెంకటేశ్వరుని సాన్నిధ్యాన్ని పొందారు. కలో శ్రీ వెంకటనాయక. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేదు. అయితే ఒకవేళ ఎవరైనా సప్త శనివారాల వ్రతం చేస్తే శనిదోషాలు తొలగుతాయి. అపమృత్యు భయం తొలగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆయురారోగ్యాలు లభిస్తాయి. సకల శుభాలు కలుగుతాయి. స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ కథను చదివినా, విన్నా, చెప్పినా, వినిపించిన వారికి కూడా ఆ 7 కొండలవాడు అనుగ్రహం తప్పక లభిస్తుంది. అదే సూతుడు సైరకాది మునులకు ఈ విధంగా కథను వివరించాడు. విన్నారు కదా మిత్రులారా, ఇదే సప్త శనివారాల వ్రత కథ. ఈ కథను విన్నవారికి, వేరొకరికి వినిపించిన వారికి, అలాగే భక్తి శ్రద్ధలతో ఈ కథను చదివిన వారికి తప్పకుండా 7 కొండలవాడు యొక్క అనుగ్రహం లభిస్తుంది. వ్రతాలలో ఈ సప్త శనివారాల వ్రతం ఎంతో అమూల్యమైనది, అలాగే పవిత్రమైనది.